ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరూ వినాల్సింది, తెలుసుకోవాల్సింది. ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఇప్పటివరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డు తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్కి బిల్లులు రావడం లేదు, పేషెంట్లకు వెళ్తే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఇవి కాకుండా ఇంకా జల్ జీవన్ మిషన్లో రాష్ట్రానికి దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు అలకేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ వాడి చేసుకున్నారు. 12,000 కోట్లు వదిలిపెట్టేశారు. ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటువంటి పరిస్థితి. ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక మనం చేసుకోగలిగితే ఇలా అమృత్ పథకం ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ఇవన్నీ అడిషనల్ మనం చెప్పుకున్న 80,000 కోట్లు కాకుండా ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్. ఇవన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఇమీడియట్గా కాకపోయినా 1-2 సంవత్సరాలు అన్నీ సెట్ చేసుకొని అన్ని పథకాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని కనీ విని విరగని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటూ డెఫినెట్గా ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడకూడదు. ఎప్పుడు డెఫినెట్గా అందరితోటి మాట్లాడి వర్క్ చేసి కోఆర్డినేట్ చేసి చేస్తాం ఏది చేసినా కూడా. కలెక్టర్ గారు వర్క్ చేస్తున్నారు, కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. కలెక్టర్ గారు చూసి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో చూసి మీరు అన్నట్టు ఈజీ అని కాదు, బట్ వీ విల్ వర్క్ ఇట్ అవుట్. నరేగా అంటే ఇది చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. మరి జనరల్గా మనము 5,000 to 6,000 crores పర్ ఇయర్ వాడుకోవచ్చు ఈజీగా. నరేగా అనేది మనం వాడుకునే దాన్ని బట్టి మీకు ఎక్స్ట్రా వస్తుంది, దానికి లిమిట్ లేదు యాక్చువల్గా, ఏమైందో సర్టన్ అమౌంట్ ఉంది. కానీ నాకు తెలిసి వీళ్ళు దేనికి వాడారంటే కొన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టడానికి వాటికి ఏదో కొంత వాడారు, సచివాలయాలు. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఈరోజు మీరు నరేగా వెబ్సైట్కి పోతే 2,900 కోట్ల రూపాయలు ఇంకా వాడని నిధులు ఉన్నాయి అక్కడ, మ్యాచింగ్ గ్రాంట్స్ లేకపోవడం వల్ల. యాజ్ ఆఫ్ టుడే 5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తున్నప్పుడు ఇది ప్రతి పేదవాడికి చెందాల్సింది. అసలు చాలామందికి ఇది ఉందని కూడా తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వాళ్ళ పేర్లు ఉండాలని తప్పించి ప్రజలకు ఉపయోగపడేది చూడాలి. ఇక్కడ ఇండస్ట్రీ ఈ రోజున ఏ డాక్టర్స్ మాట్లాడినా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్పిటల్ మా బిల్లులు ఎందుకు పే చేయరు వీళ్ళు? కరెక్ట్గా వాళ్ళందరినీ పెట్టుకుంటే అందరూ విన్ విన్ సిచ్యువేషన్ కదా. పేషెంట్కి ఉపయోగం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది, అందరి హాస్పిటల్స్ బాగుపడతాయి, అందరికీ ఉపయోగపడేటువంటి పరిస్థితి కదా ఇది. 2 ఒకటి నేను చెప్తా 50 లక్షలు ఇస్తాను, ఉండాలి కదా నా దగ్గర డబ్బులు, అది ఒకటి నంబర్ 1. రెండోది అది వాడుకుంటే ఇది వాడుకోకూడదని రూల్ ఎక్కడా లేదు. 2 మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. సో అది వాడుకొని కావాలంటే ఎక్స్ట్రా దీనికి వాడుకోవచ్చు. ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పు అనుకోండి, మీరైతే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి, అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట, నంబర్ 1. రెండోది కేంద్ర ప్రభుత్వం